శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 75దో శ్లోకం చెప్పేసుకుంటున్నాం. అమ్మవారి కృప వల్ల 75దో శ్లోకం వరకు వచ్చేసాం. ఎప్పటిలాగానే ఈరోజు కూడా మనం ముందు సంస్కృత శ్లోకాన్ని విని, ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో పద్యం, ఆ తర్వాత దాని విశ్లేషణను విందాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని విందాం. तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावार परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रमिळसि सुरास्वाद्य तव यत् कवीनां प्रौढानामजनिकमनीय कवयिता. ఇందులో అమ్మవారి స్తన్యం గురించి మనకు చెప్తున్నారు. నిన్న అమ్మవారి ముత్యాల హారం గురించి మనకి చెప్పారు. ఈరోజు అమ్మవారి స్తన్యాన్ని గురించి చెప్తున్నారు. హే జగజ్జనని ధరణీధర కన్యే అన్నారు. అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీమాత. అంటే ధరణీధర కన్య అంటే భూమి ధరిస్తోంది పర్వతం కనుక ధరణీధర అన్నారు. అహం నేను, తవ నీ యొక్క, స్తన్యము చనుబాలును, హృదయత హృదయం నుండి పుట్టిన, పయః పారావరం అంటే పాల సముద్రము, సారస్వతము కావ్యనాటకాలతోటి కూడిన సాహిత్యం, ఇవ వలే, పరివహతి ప్రవహిస్తుంది, ఇతి అని మన్యే భావిస్తున్నాను అంటున్నారు. యత్ ఏ కారణం వలన, దయావత్య కరుణ కలిగిన నీతోటి, దత్త ఇవ్వబడిన, తవ నీ యొక్క స్తన్యం చనుబాలును, ఆస్వాద్య తాగి, ద్రవిడ శిశువు ద్రవిడ దేశానికి చెందిన శిశువునైన నేను, ప్రౌఢానాం శ్రేష్ఠులైన, కవీనాం కవులలో, కమనీయ మనోజ్ఞమైన, కవయిత కవిగా అజని జన్మించాను అంటున్నారు. ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం మనం. హే జగజ్జనని, నీ చనుబాలను నీ హృదయం నుండి పుట్టి పొరలి వచ్చే పాల సముద్ర రూపమై సారస్వతం వలె నేను అనుకుంటున్నాను. అమిత ప్రేమతో నువ్విచ్చిన ఆ పాలను నేను తాగడం వల్ల ద్రవిడ దేశంలో పుట్టిన ఈ బాలుడు ప్రౌఢులు ఉద్దండలు అయిన కవీశ్వరుల్లో కల్లా కమనీయమైన కవితను చెప్పగలవాడిగా ప్రసిద్ధుడయ్యాడు అంటూ శంకరుల వారు తమ ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని వినేసి ఆ తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యం. భవదీయం బహుస్తన్యమున్ మిగులనాస్వాదము గావిల్చి, ఈ ద్రవిడ ప్రాంతపు బిడ్డ ప్రౌఢ కవులన్ రంజింపగల్గుంగదా. అవనీ ధర్తృసు పుత్రిక తలతునే నద్దాని నీ గుండెలో, ద్రవమో పాల సముద్రమే ఉబుకు వాగ్ధార ప్రపంచముగా. అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు. మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలుపుతూ మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అమ్మవారి స్తన్యము క్షీరాన్ని గురించి మనకి చెప్తున్నారు. అమ్మవారు సృష్టికారిణి మాత్రమే కాక పోషకకారిణి కూడా కాబట్టి తన సృష్టిలోని జీవుల్ని సృష్టించడానికి వాడిని పోషించవలసిన బాధ్యతను కూడా ఆవిడ స్వీకరించింది. ఆవిడ ప్రేమమయి, ఆవిడ క్షీరం ప్రేమామృత ప్రవాహం. ఆ స్తన్యమే మనకి విశ్వమంతై పంచభూతాత్మకంగా విస్తరిల్లి జగత్తుకు పోషక కారకమైంది. ఆ స్తన్యమే పాల సముద్రమై అందులోంటి ఐరావతము, లక్ష్మీదేవి, చంద్రుడు, కల్పవృక్షము, కామధేనువు, చివరికి అమృతం కూడా అందులోంచి వచ్చింది. ఆ స్తన్యమే సూర్యరశ్మిగా, చంద్రుడి వెన్నెలగా, నదీ జలాలుగా విస్తరించి సకల జీవుల జీవనానికి తోడ్పడింది.
ఆ సైన్య ప్రవాహమే సమస్త విజ్ఞానానికి, శాస్త్రాలకి విద్యలుగా నవరసాత్మక సారస్వతపు వెల్లువగా కూడా ప్రవహించింది. అలాంటి దాని గురించి మనకిక్కడ వర్ణించి చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకరుల వారు. మనం మొదట్లో చెప్పుకున్న ఆ కథను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. శంకరుల వారు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో పుట్టిన వారు శంకరుల వారు అంటూ చెప్పుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడాను మనం ఆర్యాంబ శివగురువులు అంటూ చెప్పుకున్నాం. అయితే వారికి వృషాచలేశ్వరుడి దయ వల్ల ఈ కుమారుడు కలిగాడు. అతనికి శంకరుడు అంటూ నామకరణం చేసుకున్నారు. ఈ పిల్లవాడు 3వ ఏట రాగానే తండ్రి శివగురువు చనిపోతారనమాట. 5వ ఏట రాగానే తల్లి శంకరుడికి ఉపనయనం చేసింది. ఆవిడ ప్రతిరోజు తమ ఇంటి దగ్గర ఉన్న మాణిక్యాంబ గుడికి వెళ్ళేది. ఓ రోజు తనకు అనారోగ్యం చేసి ఈ చిన్న కుర్రవాడిని అక్కడికి పంపించింది. శంకరుడు నైవేద్యానికి పాలు తీసుకెళ్ళాడు. తాను సమర్పించిన పాలు దేవి స్వీకరించడం లేదని శంకరుడు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడనమాట. అప్పుడు ఆ శోకానికి కరిగిపోయిన అమ్మవారు అక్కడికి వచ్చి ఆ పాలంతా పూర్తిగా తాగేస్తుంది. అది చూసిన శంకరుడు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అందిట పరమేశ్వరి. ప్రతిరోజు నీకు పాలు నివేదన చేసిన తర్వాత అవి నాకిచ్చేవారు మా నాన్నగారు, అమ్మగారు. ఇప్పుడు నువ్వు తాగేస్తే మరి నేనేం తాగాలి, నాకు ఆకలిస్తుంది అంటూ బేలగా ఏడుస్తున్న కుమారుణ్ణి చూసిన పార్వతీదేవి హృదయం కరిగిపోయిందిట. ఆవిడ తన స్తన్యం నుంచి పాలని ఆ కుర్రవాడికి ఇచ్చింది. అలా పాలు తాగిన ఈ శంకరుడు ఎలాంటి కవి అయిపోయాడు? ఆమె హృదయం నుంచి పుట్టిన సారస్వతం అంటే సాహిత్యం అనే పాల సముద్రంలో మునకలేశారు ఆయన. ఇంతటి అద్భుతమైన సాహిత్యాన్ని మనకి అందిస్తున్న ఆ మహానుభావుడు నిజంగా అమ్మవారి యొక్క ఆ సారస్వత్య సాగరంలో మునకలు వేయడం మూలంగానే భారతదేశానికి ఇంత అపూర్వమైన విజ్ఞానాన్ని, ఇన్ని అద్భుతమైన శ్లోకాల్ని, ఇంత అద్భుతమైన కవిత ఝరిని, అపరిమిత మధుర కవితా ఝరి మనకి ఆయన అనేక స్తోత్రాలలో అనేక పొందుపరిచి పంచిచ్చారు ఆయన. ఈ రకంగా శంకరుల వారు తన గురించే ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నారనమాట. అమ్మవారి క్షీరాన్ని సేవించిన వారిలో శంకరుడు కూడాను ఒకరు. శంకరుల వారు అమ్మవారిని ఏమంటున్నారు? నువ్వు ఇచ్చిన ఈ స్తన్యంబు గ్రోలి ప్రౌఢ కవులలో పరమశ్రేష్ఠుండగా గణనీయుడనై కావ్య రచనలను చేసే వాడిట్లు అంటూ అమ్మవారి ముందు వినయంగా వినతి చేసుకుంటున్నారు. ఇలాంటి సాహిత్యాన్ని మన అందరి కోసం వదిలివెళ్ళిన ఆ మహనీయుడికి మరొక్కసారి మనం ప్రణామాలు అర్పించుకుంటూ, దీనికి సంబంధించిన యంత్రం చూస్తే అది షట్కోణ ఐం క్లీం సౌం బీజయుక్తమైన బీజద్విరావృత్తి అయిన సంబీజయుక్తమైనటువంటి యంత్రం అన్నమాట. ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని కానీ, ఈ అక్షరాలను కానీ, బీజాక్షరాలని మనం సాధన చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాల్సిన విద్య. ఇకపోతే దీనికి సంబంధించిన శ్లోకాన్ని గనుక మనం పఠిస్తే, శంకర భగవత్పాదుల వారికి ఏ విధంగా అయితే కవితా ప్రాప్తి కలిగిందో మనందరికీ కూడా అలాగే కలుగుతుంది అంటున్నారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.